నమస్తే వెల్కమ్ టు ప్రగతి పదం నేను కేవి భారత్ దాయాది దేశం పాకిస్తాన్తో యుద్ధం మాత్రమే చేయట్లేదు చేయాల్సిందంతా చేస్తోంది yes మీరు విన్నది నిజమే పాక్ను కోలుకోకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతోంది నింగి నేల నీటిపై మన దేశం ఆధిపత్యం చెలాయిస్తూ పాకిస్తాన్ పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకుంటోంది ఆర్థికంగా పాకిస్తాన్ను గట్టి దెబ్బే తీస్తోంది యుద్ధం కన్నా యుద్ధ భయం ఎంత భయంకరంగా ఉంటుందో పాక్కు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది ఎప్పుడు జంగ్ సైరన్ మోగుతుందో అంతు చిక్కక గిలగిలా కొట్టుకుంటోంది పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్ కంటి నిండా నిద్రపోయిన రోజంటూ లేదు అదిగో వస్తోంది యుద్ధం ఇదిగో పీఓకేపై అటాక్ అంటూ దాయాది దేశానికి చుక్కలు చూపిస్తోంది మన భారత్ లేటెస్ట్ గా పాక్ పై త్రిశూల వ్యూహాన్ని భారత ప్రభుత్వం అమలు చేస్తోంది యుద్ధం కంటే వ్యూహం చాలా ముఖ్యం ప్లాన్ ఎంత పకడ్బందీగా ఉంటే వార్ అంత ఈజీగా పూర్తి చేసేయచ్చు ఇండియన్ ఆర్మీ సరిహద్దుల వెంట సిద్ధంగా ఉంది జస్ట్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోంది రాఫెల్ జెట్లు బార్డర్ లో చక్కర్లు కొడుతున్నాయి లేటెస్ట్ గా రాజస్థాన్ హైవే పై ఫైటర్ జెట్స్ ను రాత్రి వేళ ల్యాండ్ చేసి పాకిస్తాన్ కు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇస్తోంది భారత్ మన్నాడే మరో షాక్ కు గురి చేసింది ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీ హౌ అనే క్యాప్షన్ తో ఒక ఖతర్నాక్ పోస్ట్ ను షేర్ చేసింది ఇక హెలికాప్టర్ గస్తీ కాస్తున్న ఫోటో అది స్కార్పిన్ కేటగిరీకి చెందిన జలాంతర్గామి ఐఎన్ఎస్ కోల్కతా యుద్ధ నౌక అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువులతో కలిసిన ఆ ఫోటో పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది ఈ మూడు కదిలే మారణ హోమాలు స్కార్పిన్ సబ్మెరైన్ శత్రువుల యుద్ధ నౌకలను జలాంతర్గాములను ఈజీగా వేటాడుతోంది టార్పిడోలు విధ్వంసక మిసైల్స్ తో విరుచుకుపడుతోంది ఐఎన్ఎస్ కోల్కతా పవర్ఫుల్ యుద్ధ నౌక సముద్రంలో దీన్ని ఎదుర్కోగల సత్తా పాకిస్తాన్ కు అస్సలు లేనే లేదు పాకిస్తాన్ బోట్లపై నిషేధం అలాగే కేంద్ర ప్రభుత్వం మన దేశ తీర జలాల్లో పాకిస్తాన్ బోట్లపైన నిషేధాన్ని విధించింది దాయాది దేశానికి చెందిన ఏ బోటు కూడా భారత పోర్టుల్లోకి ప్రవేశించకుండా ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటికే భారత గగనతలంలోకి పాక్ సివిల్ మిలిటరీ విమానాలు ఎంట్రీ ఇవ్వకుండా నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే ఇక దీంతో ఆ దేశ పౌర విమానాలు చైనా శ్రీలంక మీదుగా తిరిగి వెళ్ళిపోతున్నాయి ఇక పాకిస్తాన్ దిగుమతులపైన కూడా నిషేధం అటు పాక్ పరోక్ష దిగుమతులపైన కూడా భారత ప్రభుత్వం నిషేధాన్ని విధించింది ఏ విధంగానూ పాకిస్తాన్ కు చెందిన దిగుమతులు భారత్లోకి రావడానికి వీల్లేదంటూ ప్రకటించింది నేరుగా కానీ ఇతర దేశాల మీదుగా కానీ పాకిస్తాన్ కు చెందిన వస్తువులు భారత్లోకి రాకూడదు అంటూ ఆదేశాలు కూడా వెలువడ్డాయి ఇక తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఇవి అమల్లో ఉండబోతున్నాయి పాకిస్తాన్ టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ వెబ్సైట్స్ పార్సిల్స్ పోస్టల్స్ మెయిల్స్ ఇలా అన్నిటిపైన భారత ప్రభుత్వం వేటు వేసింది మిగిలింది రణమే ఇప్పటికే పాక్ వీసాలను రద్దు చేసిన విషయం మనందరికీ తెలిసిందే భారత గడ్డపై నుంచి పాకిస్తానీయులు వెంటనే వెళ్ళిపోవాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక ఇప్పటికే వేలాది మంది భారత్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కూడా ఏ విధంగానూ పాకిస్తాన్ అనే పేరు భారత్లో వినపడకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది భారత ప్రభుత్వం నింగి నేల భూమిపై కట్టడి చేస్తోంది ఇక చివరిగా ముట్టడే మిగిలింది